నేను నీ రిషి సార్ని అని చెప్పి నిజం బయటపెట్టి వసుధారతో ఒకటైన మన జెంట్మెన్. అవునండి, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వసుధారని అయితే అవమానిస్తూ ఉంటుంది సరోజ. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు, అసలు ఎవరివే నువ్వు ఇక్కడికి వచ్చి మా బావని పట్టుకొని రిషి సార్ అని వెంట పడుతున్నావు, అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా చాలా బాధపడేటట్టు వసుధార బాధపడేటట్టు మాట్లాడుతూ ఉంటుంది కదా. ఇంకా రిషి వచ్చి అసలు నువ్వు మనిషివైనా, అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుసా, తను మన అతిథి, తనని ఇప్పుడు మనం గౌరవించడం మన బాధ్యత అని చెప్పి రిషి అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. అదే అండి రంగా క్యారెక్టర్లో ఉన్న రిషి. మేడం ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి అని ఇంక వసుధారిని లోపలికి పంపిస్తాడు రిషి. మీరు చెప్తే వెళ్తాను సార్ అని వసుధారి రిషికి వెళ్ళి చూసి ఇంకా వెళ్ళిపోతుంది లోపలికి. బావ ఏంటి బావ నువ్వు చేసేది, అదన్నా ఉండాలి నేనన్నా ఉండాలి ఇంట్లో అని చెప్పేసి సరోజ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా సరోజ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా రాధమ్మ అయితే అమ్మ ఆగు సరోజ అని చెప్పి సరోజ వెంట పడుతూ ఉంటుంది. నానమ్మ నువ్వెవరు వెంట పడద్దు వచ్చేయని చెప్పేసి ఇంకా రిషి అంటూ ఉంటాడు. సరోజ అలిగి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వస్తారైతే బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అయినా రిషి సార్ ఏంటి తను రంగా క్యారెక్టర్లో ఉన్న నా మీద ప్రేమ చూపిస్తున్నాడు, నా మీద కేరింగ్ చూపిస్తున్నాడు, కానీ బయట అయితే పడట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నైట్ అయ్యేసరికి రిషి అయితే నాయనమ్మ వస్తారు మేడం అన్నం తిన్నారా అంటే లేదు, తను మార్నింగ్ నుంచి రూమ్లో నుంచి బయటికే రాలేదు రంగా అని చెప్పేసి రాధమ్మ అంటూ ఉంటే, అవునా నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని చెప్పి, నువ్వు తినివే వెళ్ళి పనుకో నాయనమ్మ, నేను వెళ్ళి మేడం గారిని పిలుచుకొని వస్తానని రంగా అంటుంటాడు. సరే పిలుచుకొని రానా అని చెప్పేసి రాధమ్మ తిని వెళ్ళి అయితే పనుకుంటుంది. ఇంకా రిషి అయితే వస్తార రూమ్లోకి వెళ్ళి చూడగా వస్తార ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి మేడం గారు ఏంటో ఆలోచిస్తూ ఉన్నారు, అయినా ఎప్పుడు ఇంతే కదా ఈ పొగరు, చెప్పినట్టు ఎప్పుడు వినదు, వెళ్ళి ఆ సరోజతో గొడవ పెట్టుకుంది, నేను రిషి సార్నని తన మనసుకు తెలుసు కదా, తెలిసినప్పుడు ఎందుకు ఆ సరోజతో గొడవ పెట్టుకోవటం అని చెప్పేసి రిషి అయితే మనసులో అనుకుంటూ వస్తూ ఉంటాడు. వస్తారా పట్టించుకోపోవడంతో వస్తారా పక్కన కూర్చోవడంతో సార్ మీరా అనగానే ఇంకా వస్తారా నోరైతే మూపిస్తాడు, చిన్నగా మాట్లాడు అంటూ ఉంటాడు. ఏంటి పొగరు, నా మీద కోపమా, నేను నీ రిషి సార్ నన్ను నీకు తెలుసు కదా, మరి ఎందుకు నువ్వు బయటపడి గోల్ చేయటం చెప్పు, ఆ సరోజ అసలుకే తిక్కది అనగానే మీరు నా రిషి సార్ అని నాకు తెలుసు సార్, కానీ తనెవరు సార్, నా రంగా బావ అంటుందని ఇంకా వస్తారా అంటూ ఉంటుంది. పరిస్థితులను బట్టి మనం పోవాలి వస్తారా, నేను ఇక్కడికి అసలు రంగాకి ఎందుకు వచ్చాను, ఎలాంటి పరిస్థితులు వచ్చానో నీకు తెలుసా అని మొత్తం చెప్తూ ఉంటాడు. ఇంకా వస్తారా ఇంకా రిషిని అయితే హక్ చేసుకొని, రిషి సార్ మీరు నాకే సొంతం సార్, మీరు ఇంకెవరికి సొంతం అవడానికి నేను ఒప్పుకోను, ఐ లవ్ యూ రిషి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. రిషి కూడా వస్తారతో ఇంకా ఐ లవ్ యూ వస్తారా అని చెప్పి ఇద్దరైతే ఒకటైపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. చూసుకొని ఇంకా చాలా బాధపడుతూ ఇంకా భావోద్వేగానికి గురవుతారు. ఇంకా నైట్ ఇంకా రిషి అయితే వస్తారికి తోడుగా ఉండి వస్తారా రిషి మాటల్లో పడిపోయి ఒకరి ప్రేమను ఒకరు గుర్తు చేసుకొని ఒకటైపోతారు. ఇంకా ఒకటైపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఎలాంటి మనస్పర్ధలు అయితే ఉండవు. తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఏంటి, రిషి అయితే వస్తారా భర్త అని తెలిసిపోయింది, ఇంకా వస్తారా ఏం చేయబోతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. చూసారు కదండి, వీడియో నచ్చిన లైక్ చేయండి,